హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా పండగకైతే అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి నల్ల ఫ్రై అండి. చాలా మంది ఇష్టం ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే. ఇంకా ఇది సింపుల్ గా ఒక 2 minutes లోనే మనం అయితే ఫ్రై చేసుకోవచ్చు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మేక బ్లడ్ ఉంటుంది కదా, అదైతే కొంచెం ఉప్పు వేసి ఇలా వేడి చేసుకుంటే ఇలా వస్తుందండి. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే ఈ రోజు నేను కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాను. మంట కూడా ఎక్కువగా లేదండి, సన్నని మంట మీదనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇంకా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదు నల్ల ఫ్రైకి, సో కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను. బట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. ఇప్పుడైతే అన్ని వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నల్ల అంతా కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. మంట కొంచెం ఎక్కువగా అయింది, అందుకని నేనైతే ఇంకా మంట కూడా తీసేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. లోపడంతా కూడా బాగా మెత్తగా పచ్చిగా ఉంటుంది, సో అందుకని మనం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నల్ల అంతా కూడా ఇలా నేను చూపించిన విధంగా ఒక 10 minutes పాటు సన్నని మంట మీదనే వేయించుకున్నాను. ఇప్పుడైతే కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేశాను. బట్ ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసింది మీకు ఇక్కడ క్లిప్ కనిపించదు, బట్ నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు అన్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కారం అనేది మీకు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. కారం కూడా ఎక్కువగా పట్టదు, బట్ నేను పచ్చిమిర్చి వేసాను కానీ కారం అయితే అవి లేవు, అందుకని కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన నల్ల ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, ఇలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.